0 to 3 months. 3 months. Good morning, this is Likita and Tej and welcome back to our channel Likita Teja Tales. మీరు ఇదే వీడియోతో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం, నచ్చితే అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. డోంట్ మైండ్, నేను యాక్చువల్గా తేజ్ ఆఫీస్ రూమ్లో ఉన్నా అనమాట. ఎందుకంటే బయట కిచెన్లో చాలా హడావిడిగా ఉంది. ఐఎమ్ కుకింగ్ అండ్ ఇంకా 2 days ఉంది. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోద్ది. ఐఎమ్ వెల్కమింగ్ అవర్ బేబీ. ఓ మై గాడ్, టచ్ వుడ్. నేను ఈ 10 days వెయిట్ చేసినంతగా నేను నా బేబీ కోసం వెయిట్ చేయలేదన్నమాట. ఐ వాజ్ లైక్ మేనేజింగ్ మై సెల్ఫ్. లేవుగాడు బయటికి వెళ్తాడంట. You wanna go out? Okay, get out. So exciting గా ఉంది, చాలా నర్వస్గా ఉంది అండ్ ఐ డోంట్ నో. అండ్ చాలా నర్వస్గా ఉంది అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ టు వెల్కమ్ మై బేబీ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నారు నా చింతల్లి కోసం. నా పెద్ద కొడుకు ఇలాగే అల్లరి చేస్తాడు. లియో. ఎనీవేస్, సో తేజ్ కొంచెం ఇప్పుడు యాక్చువల్లీ 12:30 అయింది. తేజ్ ఇప్పుడే లేచారనమాట, ఎందుకంటే నైట్ ఆయన 5:30కి అలా వచ్చి పడుకున్నారు. ఇప్పుడు క్రిస్మసే, హాలిడేసే, బట్ యునో కొన్ని ప్రాజెక్ట్స్ డెలివర్ చేయాల్సినవి ఉన్నాయి. తేజ్కి నో చెప్తే ఆగే టైప్ కాదు వర్క్ విషయంలో. మనం వాళ్ళ వీకెండ్ అనమాట. ఈరోజు సాటర్డే, ఫ్రైడే నైట్ నిన్న చాలా బోరింగ్గా జరిగింది, ఎందుకంటే తేజ్ ఇస్ వర్కింగ్, నేను ఒక్కదాన్ని చిల్ అవ్వలేదు. నా పనులు నాకున్నాయి, నేను ఎడిటింగ్స్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవాళ రేపు 2 days అండ్ మండే ఉంది, ట్యూస్డే. ఓ మై గాడ్, ఈరోజు డేట్ ఇట్స్ 20th of December అండ్ 23rd నాకు లేబర్ ఇండ్యూస్ చేస్తా అన్నారు. సో యా, ఐమ్ ఎక్సైటెడ్ గాయ్స్. అండ్ నేను చాలా స్ట్రాంగ్ అయ్యానని నాకు అనిపిస్తుంది. నా మైండ్, నా బ్రెయిన్ అంతా చాలా మోటివేటెడ్గా పెట్టుకున్నా. పెయిన్స్ వచ్చినా ఇట్స్ లైక్ ఐమ్ జస్ట్ వెల్కమింగ్ మై బేబీ, ఇట్స్ ఓకే అని అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా, చాలామందికి నేను మాట్లాడేది ఓవర్ యాక్టింగ్గా, యునో అతిగా ఇలా అనిపిస్తుందని కమెంట్ చేస్తున్నారు. బీ నైస్ గైస్. ఎందుకు ఒకరిని వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా అంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కాబట్టి జాలు చూపించాలా, ఇలాంటి కాదు. బీ నైస్. మేము ఎంత కష్టపడి మీకు కంటెంట్ ఇద్దామని, లేకపోతే మా లైఫ్స్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటుంటే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కాలు మీద కాలు వేసుకొని అలా సరదాగా స్క్రోల్ చేసి ఒక మెసేజ్ డ్రాప్ చేద్దాంలే, వాళ్ళని ఇప్పుడు హర్ట్ చేద్దాంలే అని ఎలా అనుకుంటారు? మానవత్వం, మనస్సాక్షి ఏమి ఉండదా మీకు? ఎనీవేస్, సో అవి హర్ట్ అవ్వడం కూడా నేను మానేశాను. అండ్ అలా మాట్లాడే వాళ్ళకు కూడా నేనేం చెప్పలేను, ఎందుకంటే పక్కన వాళ్ళని హర్ట్ చేయాలన్న మనస్తత్వాలు అలా ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. బట్ మీరు పెట్టే ప్రతి కమెంట్ బాధ కలిగిస్తుంది. అలానే నేను మీలాగే మాట్లాడితే మళ్ళీ నా యాటిట్యూడ్ అడమెంట్ అంటున్నారు. ఇట్స్ ఓకే, యువర్ మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. నేనేం చేయలేను. ఐ పిటీ యూ పీపుల్, ఫర్ పీపుల్ ఎవరైతే నెగిటివ్ ఉన్నారో. అండ్ డోంట్ మైండ్, ఎవరి లైఫ్స్ వాళ్ళవి, ఎవరి ఫినాన్షియల్ స్టేటస్లు వాళ్ళవి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ సొల్లు కబుర్లు చెప్పి అలా దర్జాగా ఖాళీగా కూర్చొని ఫోన్లో వైఫై ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళని పెద్ద నేను పట్టించుకోదలుచుకోవట్లేదు. ఎనీవేస్, ఎండ్ ఆఫ్ ద టాపిక్. అండ్ నేను మళ్ళీ చెప్తున్న డిస్క్లైమర్, నేను ఈ మాటలన్నీ పక్కన వాళ్ళని హర్ట్ చేయాలి, నెగిటివ్గానే మాట్లాడాలి అన్న వాళ్ళకన్నమాట. అండ్ మిగతా వాళ్ళు, మా ఫ్యామిలీ ఎవరైతే జాయిన్ అయ్యారో, వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ 50,000 సబ్స్క్రైబర్స్. ఎన్నో నాళ్ళ కష్టం ఆబ్వియస్గా, బట్ ఇప్పుడు మాకు రీచ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. తేజు తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే వెళ్ళి వంట మొదలు పెట్టేశాను, కొంచెం అది పనులు ఉంటాయి. సో యా,
without further ado, let's get this beautiful weekend vlog, whatever memories, దీనికి ఒక పేరు పెట్టాలో లేదు. So let's get this started. చేస్తున్నావు తేజు? వాష్ చేస్తున్నాం అట్లా. అందరూ ఎవరున్నారు? ఎవరు లేరు. నేనున్నా. అమ్మో, ఇవన్నీ ఫోల్డ్ చేయాల్సిన క్లాత్స్, అవన్నీ ఉతకాల్సిన క్లాత్స్. బేబీ ఇంకా స్టార్ట్ చేసాం గైస్. ఇంకా గట్టిగా 2 months ఉన్నట్టుంది. 2 days ఉంది. నా వల్ల కాదు 2 months దాన్ని ఉంచడం లోపల. ఎప్పుడెప్పుడు చూస్తానా. ప్రెగ్నెన్సీ పిల్ల కూడా వేసేస్తావా? పర్ఫెక్ట్. సరే, నేను కిందకి వెళ్తా. ఇంకా నేను ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసా. లెట్స్ గో డౌన్. రోడ్ ఇవాళ కళ్ళ ఆడుతుంది గైస్, లిటరల్గా. వావ్. ఓకే, ఫస్ట్ టైం కదా ట్రై చేసింది. థ్యాంక్స్ బేబీ. ఇందులో మొత్తం నాకు చాలా చేసాను. అబ్బా. ఓకే, లుక్స్ లైక్ ఇట్స్ కుక్డ్. వీ హ్యావ్ టు ట్రై ఇట్. లియో గాడికి ఫుడ్. లియో సెట్. యాక్చువల్గా నేను మళ్ళీ బేబీ వచ్చాక టైం ఉండదని చెప్పి మొన్న యాక్చువల్గా నాకు ఎప్పుడు దోసకాయలు దొరకవు అనమాట. సో అవి దొరికితే అవి ఒక 3-4 తెచ్చేసి పచ్చడి పెట్టా. దోశ ఆవకాయ. నా జుట్టు ఎంత వరస్ట్ చెయ్యాలి. సరే, దోశ ఆవకాయ పెట్టా. అది షోయి గైస్. కదా, నేను ఫస్ట్ చూసి మామిడికి అనుకున్నా. నాకు మామిడికి మొక్కలు పచ్చడి ఇష్టం. తెప్పించాలి ఈసారి. 2-3 kgs అన్న సంవత్సరానికి సరిపోద్ది. సో ఇది దోశ ఆవకాయ అన్నమాట. చాలా బాగా వచ్చింది గైస్. దోశ ఆవకాయ నీకు నచ్చిందా? దోశ ఆవకాయ అంటారంట. మరి అది మ్యాంగోనే కదా ఆవకాయ అంటే. ఈ ముక్కలు అలా ఉంటాయి కాబట్టి అలా అంటారు. నీకు నచ్చిందా? సో ఇప్పుడు లంచ్ నాకు నిన్న ఏమంటారు దాన్ని, నిన్న పప్పు చేశాను అనమాట. బీరకాయ పప్పు అది ఉంది, రసం ఉంది, తేజుకి మటన్. జుట్టు ఎలా ఉందో. సో తేజుకు బిజినెస్ మీటింగ్ ఉంది గైస్ ఇవాళ 3:30. హీస్ గోయింగ్ టు అనమాట. సో 1 hour వెళ్ళేసి వస్తారు. అబ్బా, వాడు చూడు తాకు ఊడిపోద్దిరా. జస్ట్ ఇప్పుడే గైస్ ఐబ్రోస్ చేయించుకొని వ్యాక్సింగ్ చేయించుకున్నా. యాక్చువల్గా 3 days నుంచి వెళ్ళాలనుకున్నాం, కానీ నేను ఏమైందంటే మా రోడ్ అంతా లాక్డౌన్ అనమాట. అంటే లాక్ చేసేసారు. ఎవరు ఒక్క కార్ ఒక్కటి కూడా వెళ్ళడానికి లేదు నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి ఇవాళ ఎర్లీ మార్నింగ్ దాకా. ఎందుకంటే మా ఇంటి పక్క రోడ్లోనే మాకు కనిపిస్తుంది విండోలోంచి. సో ఆ చర్చ్లో ఒక షూటర్ ఉన్నాడు అనమాట. సో కంప్లీట్ లాక్ చేస్తారు, ఎవరు బయటికి రాకుండా ఎమర్జెన్సీగా. అండ్ నిన్న వెళ్దాం అనుకున్నాం, నిన్న అపాయింట్మెంట్ ఉంది. సో నిన్న కుదరలేదు. యాక్చువల్గా నేను చేయించుకునే ప్లేస్ కూడా మాకు దగ్గర 8 minutes అనమాట.
అందుకని వాళ్ళకు కూడా తెలుసు కదా అని ఓకే అనుకున్నాం. ఇంక ఇప్పుడు వెళ్ళి చేయించుకొని వచ్చా. ఐబ్రోస్ చేయించుకుని వ్యాక్సింగ్ చేయించుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉండే, ఎక్కడ లేని గ్లోగా అనిపిస్తుంది. ఇంకా ఫేషియల్స్ క్లీనప్స్ నాకు అలవాట్లేదు, కానీ ఇట్ విల్ బి నైస్. సో గుడ్. ఏమంటావు తేజు? ఏమంటా? నేను అందంగా ఉన్నానా లేనా? చాలా అందంగా ఉంటాను. చాలా. సో ఇప్పుడైతే వాల్మార్ట్కి వెళ్తున్నాము. కొంచెం బాడీ వాష్ అవన్నీ అయిపోయినాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏ పడితే కొనట్లేదు గైస్. బాడీ వాష్ అయిపోయేదాకా అదే వాడాలనుకున్నాం, అదే వాడాం. అదే ఇదివరకు అయితే నా బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఆఫర్లో ఉన్న ప్రతిసారి 6, 3, 4, 5 లెక్కలేనని తీసేసుకునే వాళ్ళం. అవి పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, పొద్దున ఒకటి, రాత్రి మార్చి వాడేవాళ్ళం. ఇప్పుడు అదంతా కాదు, ఒక్కటే వాడాలి అని. సో బాడీకి డబుల్ క్లెన్జింగ్ చేసుకుంటాం కాబట్టి, అంటే నేను సోప్ బార్ వాడతా అండ్ దెన్ బాడీ వాష్ వాడతా అనమాట. సో అది అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వేరే ఫ్లేవర్ తీసుకుంటా బాడీ వాష్. నా షాంపూ కూడా తేజు వాడేస్తున్నాడు గాయ్స్, బ్యాడ్ వన్. నేనేమో అయ్యో ఎక్కడ ఏ కక్కుర్తి పడను, కానీ షాంపూకి అంత పెట్టాలంటే నాకు ఇది అనిపిస్తుంది. అది కూడా తేజు షేర్ చేసుకొని తేజు వాడుతుంటే నాకు బాధేస్తుంది. ఈసారి షాంపూ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో మారుస్తా. కెరాస్టేస్కి వెళ్దాం అనుకుంటున్నా, చూద్దాం. ఇండియాలో ఉన్నప్పుడు వాడా హెయిర్ కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు, బట్ ఇప్పుడు అంత ఎవరు పెడతారు 6,000 షాంపూకి అని అనిపిస్తుంది. సో లెట్స్ గో టు వాల్మార్ట్ నౌ. డిన్నర్ ఏంటి ఈరోజు? అదేగా, ఇంకా రైస్ అయినా ఫైన్. నేను కర్డ్ రైస్ తింటా, కడుపులో ఏంటో ఒక రకమైన మంటగా ఉంది. లెట్స్ గో. అమ్మో, వీడు మనల్ని లాకెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఏం స్పెషల్ ఇవి? 0 to 3 months? 3 months. 0 to 3 months. ఏంటి అవి? ఇవి నో క్రూయాలిటీ ఫ్రీ ఎవినో ప్రొడక్ట్స్. యూజువల్లీ ఇవే వాడతారు కదా. అదేంటి మాయిశ్చరైజర్? డైలీ మాయిశ్చరైజరా? డైలీ రాస్తామా? అండ్ ఇంకోటి షాంపూ అండ్ బాడీ వాష్ రెండు ఒకటే అన్నమాట. ఎన్ని టైమ్స్ బాత్ చేయించాలి బేబీకి? 3 times చాలు వీక్లీ. 2 to 3 times. ఈడ ఒకడు ఎక్సైట్ అవుతాడు. వీడు ఎలా ఉన్నాడు? ఒక పెద్ద అందుకొక్కలా ఉన్నాడు. నా కొడుకునంటే ఊరుకునేదే లేదు అసలు. సో ఏమైందంటే మేము యాక్చువల్గా ఒక బేబీకి బాసినెట్ కొన్నాం అనమాట. ఆ బాసినెట్ ఇట్స్ లైక్ 3 in 1. ఓకే, బేబీని పెట్టచ్చు అండ్ బేబీ హలో సిట్ బేబీని పెట్టచ్చు అండ్ బేబీ క్రిబ్, ఐ మీన్ బాసినెట్, డైపర్ చేంజింగ్ టేబుల్ అన్నీ ఇచ్చాడు. కానీ అదేంటంటే ఇట్స్ లైక్ వెరీ హెవీ అండ్ ప్లేస్ ఆక్యుపైయింగ్ అనమాట. మేము 3 in 1 వస్తుంది, పనిచేస్తుంది అనుకున్నాము. బట్ మాకు కొంచెం, నేను కింద వంట చేసుకునేటప్పుడు, కుక్ చేసుకునేటప్పుడు వి ఫీల్ లైక్ ఓకే కింద కూడా ఉంటే బాగుంటుంది కదా, తేజు వర్క్ చేసుకునేటప్పుడు పక్కన పెట్టి నేను కొంచెం రిలాక్స్ అన్న అవ్వచ్చు కదా, కొంచెం వీల్స్ ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో ఫోల్డబుల్ తీసుకుందామని అనుకుంటున్నాము. బట్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. ఎంత $400 ఈజ్ యాక్చువల్లీ వేస్ట్, వెరీ వేస్ట్. కానీ ఈ మోడల్ కాకపోయినా వి థాట్ ఇంకొకటి ఏమైనా తీసుకోవాలని. బట్ వీఆర్ నాట్ టేకింగ్ దట్ గైస్. $400 ఈజ్ నాట్ వర్త్ ఇట్. నో. ఎందుకు గైస్ నేను బేబీకి ఇంకా నేను కొనుక్కోవడం మానేసి అన్ని బేబీకి కొంటాను అనుకుంటా. ఇందాకే అన్న తేజుతో అది తీసుకో, అది తీసుకో. క్యూటీ. Cutie. Oh, you crazy girl! Nobody wanna play with me. Nobody wanna play. మాకన్నా లియో గాడికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు గైస్. వాడు మీకు కనిపిస్తున్నాడా? రచ్చ చేస్తాడు వెనకాల. మై గాడ్. అందరూ కెన్ ఐ పెట్ యు డాగ్, కెన్ ఐ పెట్ యు డాగ్. ఏదో కంపు కొడుతుంది.
ఏదో స్మెల్ బయట. ఓకే, ఇవాళ అలా గడిచింది. దిస్ ఇస్ సాటర్డే అండ్ ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 9 అవుతుంది. యా, సో దట్ ఈస్ ఇట్. ఇంటికి వెళ్ళి తింటాము అండ్ దట్ ఈస్ ఇట్ గైస్. అసలు ఏం కొనాలో అనుకోలేదు ఈరోజు, కానీ బిల్లు ఎంత తేజు? బిల్లు చెప్పు. వాళ్ళ కూతురు కొనుక్కున్నారు కాబట్టి బిల్లు లెక్కేరంట. ఈరోజు బిల్లు $400 అయింది జస్ట్ ఇన్ వాల్మార్ట్. మళ్ళీ అన్నీ వచ్చేసినాయి. యాక్చువల్గా అన్నీ వచ్చినాయి ఆప్షన్. వి థాట్ ఆఫ్ బయింగ్ దట్ ఇది, కానీ సో ఓకే, అడ్జస్టబుల్, మేనేజబుల్. కావాలంటే 6 months తర్వాత చూసుకోవచ్చు. టైం లిటరల్గా ఇప్పుడు మీరు నమ్మరు, ఇట్స్ 1:51 AM, PM కాదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ midnight. బాబా తగ్గుతుంది, టైట్ అయిపోయింది వెళ్ళి అంతా. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో మీరు చూడండి. నేనేమో ఐఎమ్ జస్ట్ ఎడిటింగ్ మై వీడియోస్. తేజ్ లియోగాడు అక్కడ పడుకున్నాడు. ఈ రూమ్ ఇంకా ప్రాపర్గా సర్దలేదు. సో బ్యాసినెట్ చెక్ చేస్తున్నారు గైస్. యాక్చువల్గా ఈ ప్లేస్లో, ఈ నేను కూర్చున్న ప్లేస్లో బ్యాసినెట్ వస్తుంది అనమాట. లాండ్రీ ఉంది, మడత పెడదామని తీసి బెడ్ మీద వేసి మళ్ళీ అక్కడే పెట్టాము. బికాజ్ బ్యాసినెట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ కుదరకపోతే అసలు ఎప్పటికీ కుదరట్లేదు అనిపిస్తుంది. తేజు ఒక అరగంట లేట్ అయితేనే పడుకోవడానికి ఇంట్లో కళ్ళు గుచ్చుకుంటున్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి పరిస్థితి ఏంటంటావు? దేవుడి దయ, తేజు దయ. గుడ్ మార్నింగ్ గాయ్స్. టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. నేను ఇప్పుడే లేచా. తేజ్ ఇంకా లెగల. మీరు ఈ వింటర్ అంతా ఇలా లైట్స్ వీడితోనే చూస్తారు. నైట్ మీరు చూస్తుంటే మేము మీతో మాట్లాడేసరికి 4 అయింది అలాగా. తర్వాత మళ్ళీ 5:30, ఆల్మోస్ట్ 5:15 అయింది పడుకునేసరికి. అండ్ తేజ్కి చెస్ట్ కింద పెయిన్ వచ్చింది అనమాట బాగా, లెఫ్ట్ సైడ్. సో ఎందుకో గ్యాస్ ఫామ్ అయినట్లు అనిపించింది నాకు. చాలా పెయిన్ పడ్డాడు పాపం. 1 hour అట్లే స్ట్రైట్ కూర్చున్నాడు. ఇంకా తర్వాత సమ్మో నేను హాట్ వాటర్ ఇచ్చి కొంచెం టాబ్లెట్ ఉంటే ఇచ్చి అలా పడుకోబెట్టాను. అండ్ లియోగాడు లేచాడు, నా వెనకాల తిరుగుతున్నాడు. వాడికి పాపం ఎప్పుడు ఫుడ్ అంటే అప్పుడే, మోస్ట్లీ టైంకే పెడతాం. బట్ వీకెండ్స్లో ఒక 1/2 hour 40 minutes అటు ఇటు అవుతుంది. రోజు వాడి ఫుడ్ టైం 9:45 అలా 10 అలాగా. సో ఇప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అయ్యాను. బ్రేక్ఫాస్ట్ టోస్టర్లో పెట్టుకున్న ఎగ్స్. మోస్ట్ ప్రాబబ్లీ చాలా ఫ్రీక్వెంట్గా నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను. బట్ నాకు ఎప్పుడన్నా కుదరలేదు అంటే మాత్రం ఆ టైమ్స్లో టఫ్ అవుతుంది అన్నమాట. క్యాజువల్గా అయితే డిష్ వాషర్ లోడ్ కానీ కింద లాండ్రీ మొత్తం తేజ్ చూసుకుంటారు. అప్పుడప్పుడు ఇంటి హౌస్ మాపింగ్స్, వాష్రూమ్ క్లీనింగ్స్ నేను చూసుకుంటాను అండ్ కిచెన్. సో వర్క్స్ ఇక్కడ షేర్ చేసుకోకపోతే చాలా కష్టం, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ తేజ్ పడుకుంటే నాకు ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట. ఓకే ఆయన పడుకున్నారు, సో దట్స్ ఫైన్, ఓకే ఐఎమ్ హ్యాపీ అన్నట్లు అనిపిస్తుంది. అదే తేజ్ వర్క్లో ఉంటే నాకేంటో ఒక రకమైన ఇది అనిపిస్తుంది. అంటే వర్క్ చేసుకున్నంతసేపు కాదు, స్లీప్ డిప్రివేషన్ ఉంటుంది కదా, ఆయన అసలు పడుకోరు మోస్ట్ ప్రాబబ్లీ చాలా రోజులు, చాలాసార్లు ఎక్కువసేపు పడుకోరు అనమాట. సో నాకు అదొక కన్సర్న్ ఉంటుంది. సో ఎప్పుడు ఓవర్ వర్క్ చేస్తూ ఉండేసరికి నాకు హెల్త్ ఎక్కడ పాడవుద్దా అనిపిస్తుంది. సో ప్రశాంతంగా లియోగాడు నేను ఇలా కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా అనుకోలేదు, బట్ నెయిల్స్కి వెళ్దాం అనుకున్నాను అనమాట సడన్గా. సో ఇంకా నేను నెయిల్స్ చేయించుకోవడానికి ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయాము. లియోగాడిని ఇంట్లోనే వదిలేసాము. బికాజ్ సరే ఒక 45 minutes 1 hourకి వాడు ఎందుకు అనేసి. బట్ స్టిల్ అనుకోకుండా స్టార్బక్స్కి వెళ్ళామన్నమాట. కొంచెంసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అలా సరదాగా అని.
బాగుందా? నాకు ఇష్టం చాలా ఓట్ మిల్. హే గైస్, గెస్ వాట్, ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అండ్ థింగ్ ఏంటంటే మమ్మల్ని రేపు మార్నింగ్ 8:15 AM దే ఆస్క్డ్ us to come for induction. యాక్చువల్గా ఎల్లుండు. సో యాక్చువల్ మేము ఎల్లుండి అనుకుంటున్నాము. సో ఇప్పుడు తెలియంగానే బట్ మా డాక్టర్ మేము యాక్చువల్గా ఆ రోజు అడిగాం 22nd కుదరదా అని. నా ఇదేంటంటే 25th బేబీ పుడితే క్రిస్మస్ రోజు వెళ్ళిపోద్ది కదా, అలా కాదు స్పెషల్ గా కావాలి అని అనుకున్నా. బట్ మేబీ షీ సర్ప్రైజ్డ్ అనుకుంటా, మా డాక్టర్ అలాంటివి చేస్తారు. 22nd రాశారు. డాక్టర్ అన్నారు మేము పెట్టంగానే మీకు ఇండియాలో అయినట్టు అవ్వదమ్మా, ఇక్కడ ఏ టైంకి అయితే ఆ టైంకి అవుతుంది, అలా బట్ ట్రై చేద్దాం అన్న. గ్రేట్ థింగ్ ఏంటంటే ఆవిడ మాకే డేట్ సెలెక్ట్ చేసుకోమని ఇచ్చారు. అవును, బట్ అవి బుక్ అయిపోయినాయి కాబట్టి యాక్చువల్ గా 6 అయింది అండ్ రేపు మార్నింగ్ 7:30 స్టార్ట్ అవ్వాలి. 3-4 days the baby will be. అండ్ మమ్మల్ని హాస్పిటల్ బ్యాగ్స్ తెచ్చుకోమన్నారు. రేపు హాస్పిటల్ బ్యాగ్స్ తెచ్చుకొని కార్లో పెట్టుకోమన్నారు. సో మోస్ట్లీ ఇండక్షన్ చేశాక విల్ గెట్ బ్యాక్ హోమ్. ఒక 1-2 days అయ్యాక పెయిన్స్ అండ్ సర్విక్స్ లెంత్ బట్టి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం. బట్ చూద్దాం, పంపిస్తే బెస్ట్. బట్ అక్కడే ఉంటే గనక మేమైతే దానికైతే ప్రిపేర్ అవ్వలేదు. I don't know. టెన్షన్ తో కళ్ళు తిరిగేస్తున్నాయి గైస్ నాకు. బాప్రే. సో యాక్చువల్గా ఇప్పుడే వాల్మార్ట్కి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంట్లో గేట్స్ ఉన్నాయి కదా, సో అది లియో వాడికి కొత్త ప్లేస్ అలవాటు చేస్తున్నాము. సో ఇంకా 2 గేట్లు కావాలి. సో అవి తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:35 అవుతుంది. ఇంటికి వెళ్ళి లిటరల్గా ఫ్రెష్ అయ్యి ప్యాకింగ్కి కూర్చోవాలి. హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ అయింది, బట్ ఇంకా యునో లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ లైక్ సాక్స్ అని షూస్ అని అట్లా పెట్టుకోవాలి. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ఫైనల్లీ రేపటికైతే సెట్. కానీ ఒక్కసారి వాళ్ళు హాస్పిటల్ బ్యాగ్ తెచ్చుకోమన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసుకొని లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ చేయాలి. దిస్ ఇస్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్. నేను 3 daysకి స్కెడ్యూల్ రాసుకున్నాను, వీడియో వ్లాగింగ్ అని, ఎడిటింగ్స్ అని, హౌస్ చోర్స్ అని. సక్సెస్ఫుల్లీ హౌస్ చోర్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటికి వస్తే ఇంకొన్ని పనులు మిగిలినున్నాయి, అవి ఇవాళ చేయడానికి అస్సలు అవ్వదు. అవి చేస్తాము ఈలోపు నేను ఇంటికి వచ్చేస్తే ఇండక్షన్ తర్వాత. లేదు హాస్పిటల్లోనే ఉండాలి అంటే కష్టం గైస్. మనం వ్యాక్యూమ్ పెట్టేయాలి ఇవాళ మాస్టర్ బెడ్రూమ్లో. సో దట్ ఈస్ ఇట్ గైస్. రేపటి వ్లాగ్లో I'll tell you what's happening since morning and I'll be vlogging. So stay tuned and let's start our birth series. So that is it for this video, for this weekend video. Surprising ka maybe. Yeah, let's see. Yeah, so lot of things to do. ఒకసారి ఇంటికి వెళ్ళి అన్ని చెక్ చేయాలి. అది మీకు చూపించినా మీకు బోర్ పడుతుంది. సో yeah, see you guys in the next video. Until then, stay positive, stay healthy. Hope you help others and we love you so much already. We miss you and please like, do, share, comment and subscribe. అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చేశారు అనుకుంటున్నారు బట్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేశారంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కాక ఆల్ పర్సనలైజ్ అని వస్తుంది, ఆల్ అని నొక్కాలి, అప్పుడే సబ్స్క్రైబ్ అయినట్టు. అండ్ యా, హోప్ యూ గైజ్ ఎవ్రీబడి మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు షేర్ అవర్ డైలీ లైఫ్స్ విత్ యూ. అండ్ ఆల్సో వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ డు జాయిన్ దేర్ ఆల్సో, ఎందుకంటే దాట్స్ ఫర్ క్లోజెస్ట్ అండ్ లవ్డ్ వన్స్. అంటిల్ దెన్, bye bye.